కొందరకు తెలుగు గుణమగు కొందరకును సంస్కృతంబు గుణమగు రెండు కొందరికి గుణములగు నేనందరమెప్పింతు కృతులనయ్యెడలన్. ఇక భాష విషయం అంటారా, కొందరు తెలుగు అంటే ఇష్టపడతారు, కొందరు సంస్కృతం అంటే చెవికోసుకుంటారు, మరికొందరు తెలుగును సంస్కృతాన్ని సమానంగా అభిమానిస్తారు. నేను నా గ్రంథాన్ని అందరూ ఆనందించి మెచ్చుకునే విధంగా ఈ భాగవతాన్ని రచిస్తాను. వనరన్ నన్నయతి కనాది కవులీయుర్విల్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యము తానెట్టిదో తెనుగుంజేయరుమున్ను భాగవతమున్ దీని తెనింగిల్చిన జననముల్ సఫలము చేసెద పునర్జన్మము లేకుండగల్. ఇంతకు ముందు నన్నయ్య భట్టారకుడు, తిక్కన సోమయాజి మొదలైన కవులు సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలను తెలుగు చేశారు. అయితే నా పూర్వ పుణ్య పరిపాకం ఎటువంటిదో గాని ఆ మహామహులు భారతం రామాయణం తప్ప భాగవతం జోలికి పోలేదు. బహుశా నా కోసమే ఈ భాగవతాన్ని వదిలిపెట్టారేమో. ఇంకేం కావాలి నాకు? ఈ మహాగ్రంథాన్ని తెలుగు చేసి మళ్ళీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను అని ఈ భాగవతం ప్రారంభంలో పోతన గారు చెప్పుతూ ఉన్నారు. శుభం భూయాత్. స్వస్తి.